ప్రియమైన దేవుని సంగమా, ప్రభునామమున ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము నిజమైన క్రైస్తవునికి ఉండవలసినటువంటి 4 ముఖ్యాంశాలు. నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన 4 ముఖ్యమైన అంశాలు. చాలా ఉన్నాయి కానీ ఒక 4 మాత్రమే మనం నేర్చుకున్నాం. దేవుని మాటలో చూస్తే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37వ వచనం నుంచి 42 వరకు చదువుకున్నట్టయితే పేతురు ప్రసంగం చేస్తున్నాడు. పేతురు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37 నుంచి 42 వరకు చదువుకున్నట్లయితే పేతురు అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారు పేతురు చెప్పినటువంటి ప్రసంగాన్ని, పేతురు చెప్పినటువంటి వాక్యమును విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. చాలు. ఈ మాటలు విని, ఎవరి మాటలు? పేతురు యొక్క సొంత మాటలా, దేవుని మాటలా? దేవుని మాటలు విని, దేవుని మాటలు వింటే సంతోషము కలగాలి కదా. దేవుని మాటలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. కానీ పేతురు చెప్పిన మాటలు ఆశీర్వాదకరంగా వాళ్ళకి కనిపించలేదు. పేతురు చెప్పిన మాటలు ఎంతో సంతోషకరమైనవిగా లేవు. ఎట్లున్నాయంట? పేతురు చెప్పిన మాటల వలన, పేతురు చెప్పినటువంటి దేవుని యొక్క ఉపదేశము వలన వారి హృదయములు నొచ్చుకొని హృదయాలు నొచ్చుకునే విధంగా ప్రసంగం చేసినాడు ఆయన. అంటే ఆ యొక్క బోధ ఎట్లుంది? చాలా కఠినమైనదిగా ఉంది. చాలా వార్నింగ్తో కూడినది ఆ బోధ. అందుకే పేతురు చెప్పిన మాటలు విని వారు హృదయములో ఏం చేసుకున్నారు? నొచ్చుకున్న తర్వాత ఏమంటున్నారంటే, సహోదరులారా మేమేమి చేయాలి? అయ్యా మేము ఏం చేయాలి? మనం కూడా ఒక మనిషి ముందుకు రావాలి అంటే, రక్షించబడాలంటే ముందు హృదయము ఏం కావాలా? నొప్పి కలగాలి, హృదయములో బాధ కలగాలి. ఎప్పుడైతే హృదయములో బాధ కలుగుతుందో ఆ బాధ వలన మనిషి ఏం చేయాలి అన్నటువంటి పరిస్థితికి వస్తాడు. మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు ఏమంటాడంటే, మీరు మారు మనసు పొంది. ఏం పొందాలి? మారు మనస్సు. అంటే నొచ్చుకున్న వాళ్ళలో ఏం లేదు? మారు మనసు లేదు. అంటే వాళ్ళు వచ్చి వాక్యమును వింటున్నారు కానీ వారి హృదయములలో మార్పు అనేది లేదు. వస్తున్నారు, పోతున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు. మార్పు కోసమే ఆయన చేసిన ప్రసంగం ఏమైంది? హృదయంలో నొప్పి కలిగింది. ఎప్పుడైనా చూడండి, బాధ కలిగితేనే, నొప్పి కలిగితేనే వైద్యం కూడా బాగా శరీరానికి ఉంటుంది. అవునా కదా? డాక్టర్లు చూసినప్పుడు ఈ కాలంలో చాలా వరకు ఇంజెక్షన్లు వేయడం లేదు, చాలా వరకు టాబ్లెట్లతోనే బాగా చేస్తున్నారు. కానీ ఇంజెక్షన్ వేసినప్పుడు ఆ ఇంజెక్షన్ ఎట్లుంటుంది? నొప్పి ఉంటుందా, నొప్పి ఉంటుందా? నొప్పి ఎంత కలుగుతుందో రోగం అంత తొందరగా బాగైతుంది. పేతురు ప్రసంగించినప్పుడు కూడా హృదయములో నొప్పి కలిగింది, హృదయములో బాధ కలిగింది. వారు ఏమంటారంటే, మేమేమి చేయాలి అని వారిని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు మారు మనసు పొంది మీ మనసులు మార్చుకోండి, మీ హృదయాలు పరివర్తన చెందనియండి. అంటే మీరు కేవలం వస్తున్నారు, పోతున్నారు, కానీ హృదయపూర్వకంగా దేవుని యందు మీరు నడుచుకోవడం లేదు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీ హృదయం నొచ్చుకునిందంటే మంచిదే. ఆ నొచ్చుకోవడం వలన మీరు ఏం పొందాలి?
పాప క్షమాపణ మీలో రావాలి. మీ హృదయము మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై మీరందరూ కూడా, ఇక్కడ చేరిన వారందరూ కూడా ఏం చేయాలా? పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడును కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అయ్యలారా, మీకు ఇప్పటి వరకు సమయం ఇవ్వబడింది. ఎందుకంటే సమయము అతి శ్రేష్టమైనది. అందుకే దేవుడి మాట ఏం చెప్తుందంటే, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. మనము కూడా సమయాన్ని వ్యర్థముగా పోనీయకూడదు. సమయాన్ని జ్ఞానముతో వినియోగించుకోవాలి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము గలవారై నడుచుకునండి. మీరు జ్ఞానము గలవారుగా ఉండాలి అంటే మీరు దేవుని మాట వినండి. మీ హృదయములు నొప్పించబడాలి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం ఎందుకు? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము అవసరం. ఒక మనిషి బాప్తిస్మము తీసుకుంటున్నాడంటే బాప్తిస్మము ద్వారా ఏ మేలు పొందుతున్నాము అనేది తెలుసాలి. ఎందుకు బాప్తిస్మము? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము అవసరం. మన పాపములు ఆ యొక్క యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే నీటిలో బాప్తిస్మం తీసుకుంటారో అప్పుడు ఆ వ్యక్తి యొక్క పాపములు ఏమైతేవి క్షమించబడతాయి అని మనం తెలుసుకున్న వారుగా ఉండాలి. బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇది కేవలం మీ వరకు మాత్రమే కాదు, మీ తర్వాత మీ పిల్లలు దీనిని ఆచరించాలి. దీని యందు మీరు నడవడిక చేయాలి. అందుకేమంటాడంటే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు, మీకు మీ పిల్లలకు. ఏ వాగ్దానము? ప్రతివాడు కూడా పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున ఏ పొందాలా? బాప్తిసం పొందండి. ఇది మీకు మీ పిల్లలకు చెందుతుంది. దూరస్తులకు కూడా, ఇంకా మీ పిల్లలు కాక ఎక్కడెక్కడ దూరంగా ఉన్నారో వారందరూ కూడా ఈ మాట అవసరమై ఉంది. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి, అంటే దూరంగా ఉన్న వారికి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడకుండా ఉండుటకై మీరు మారు మనసు పొందండి. మీ హృదయములు ఎప్పుడైతే నొప్పించబడతాయో అప్పుడు మీరు బాప్తిసం ద్వారా నూతన జన్మ పొందుతారు. మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. అందరికి కూడా ఈ మాట చెందుతుంది అని వారితో గట్టిగా చెప్పినాడు. చెప్పి ఇంకనూ అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులైన ఈ తరము వారు, అప్పుడే ఎవరున్నారు? మూర్ఖులున్నారు. ఇంకా ఇప్పుడు మహామూర్ఖులుగా తయారైనారు. ఆనాటి కాలంలోనే మూర్ఖులు ఉన్నారు. ఆనాటి కాలంలోనే దేవుని తిరస్కరించే వారు ఉన్నారు. ఆనాటి కాలంలోనే క్రైస్తవులను హింసించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా అది ప్రబలమైతుంది. మూర్ఖులు ఇంకా మహామూర్ఖులుగాను, గర్విష్ఠులు మహాగర్విష్ఠులుగా మారిపోతున్నారు. ఎందుకు మారుతున్నారంటే వారి హృదయము నొచ్చుకోవడం లేదు. వారి హృదయములో దేవుని వాక్యమునకు స్థానము లేదు కాబట్టి వారు మూర్ఖులుగా తయారవుతున్నారు. అందుకే కాబట్టి ఆ వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడినారు? సంఘముగా ఏర్పాటైనారు. సంఘము ఎంత మందితో ప్రారంభించబడింది? 3000 మందితో ప్రారంభించబడింది. పేతురు ప్రసంగించినప్పుడు వారి హృదయములు నొచ్చుకొని అక్కడ ఉన్నటువంటి సమాజమంతా కూడా ఒక్కసారి 3000 మంది బాప్తిస్మము ద్వారా నూతన జన్మ పొంది
దేవుని యొక్క సంఘములో వారు చేర్చబడినారు, సంఘముగా కట్టబడి ఉన్నారు. ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన ద్వారా పాపములు క్షమించబడతాయని ఒప్పుకొని ప్రతి వాడు కూడా ఏం తీసుకోవాలా? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలి. మరి బాప్తిజం తీసుకున్న ప్రతి వాడు ఏం చేయాలి? క్రైస్తవునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన 4 అంశాలు ఏమి? బాప్తిజం తీసుకున్న ప్రతి వాడు ఏం చేయాలి? 4ను పాటించాలి. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును, ఈ 4 ప్రాముఖ్యమైన అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు పడిపోకుండా ఉండాలంటే ఈ 4 ప్రాముఖ్యమైన అంశాలను పాటించాలి. ప్రతి ఆదివారం దేవుని యొక్క సంఘములో చేరాలి. చేరిన ప్రతి వాడు కూడా ఏం చేయాలా? మరొకసారి అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎన్ని ఉన్నాయి? 4 అంశాలు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యం ఏమైంది? మృతులను సహితము లేపేది, మృతులను సహితము బ్రతికించేది. నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో అది నాకు నెమ్మదిని కలగజేస్తుంది. దేవుని వాక్యము ఏమైంది? సజీవము గలదై, బలము గలదై, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను నిన్ను శోధింపజేస్తుంది. శోధింపజేస్తుంది అంటే పరిశీలన చేస్తుంది. నీ హృదయము, నీ తలంపులను ఎక్కడ తిప్పుతుంది? వాక్యము దేవుని వైపు తిప్పుతుంది, మంచి మార్గములోనికి నడిపిస్తుంది. వాక్యమును ధ్యానించడము ద్వారా, వాక్యము వినడము ద్వారా అది ఎక్కడెక్కడికి పోతుందంట? ఆ వాక్యము సజీవమై, బలము గలదై, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ఆ వాక్యము ప్రాణాలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధింపజేస్తుంది. నిజంగా వాక్యము ఒక మనిషిని పరిశీలన చేస్తుంది. వాక్యము ఒక మనిషిని సరి చేస్తుంది. నిజమే కదా, నేను ఎక్కడున్నా? అపోస్తుల బోధలో నేనున్నానా? సహవాసములో ఉన్నానా? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు నేను ఎడతెగక ఉన్నానా అని నిన్ను శోధింపజేస్తుంది. ఏది అంటే వాక్యం. ఆ వాక్యము ఎంతో బలము గలదై, ఆ వాక్యము పరలోక రాజ్యానికి మార్గము ఎవరంటే వాక్యమే. యేసు ప్రభు స్పష్టంగా మనతో చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ముఖ్యంగా యవనులు తన మార్గాన్ని దేని చేత నడవడికలో శుద్ధి చేసుకోవాలంట? 119వ కీర్తన 9వ వచనం. యవనులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకొందురు? ఏ దాన్ని బట్టి? వాక్యమును బట్టి యవనులు వారి మార్గమును సరి చేసుకోవాలి. ప్రతి యవనుడు, యవనస్తురాళ్ళు ఏం చదవాలి? వాక్యమును చదవాలి. వాక్యమును చదివినప్పుడు ఆ వాక్యము నిన్ను వంకర త్రోవలో నడిపించక, ఆ వాక్యము తప్పు త్రోవలో నడిపించక నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఎప్పటికప్పుడు నిన్ను అది శోధిస్తూ ఉంది. ఆ వాక్యము ద్వారా యవనుడు ఏం చేయాలి? నడవడికను శుద్ధి చేసుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేయాలి. జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి? దేనిని? వాక్యమును చదవాల. ఆ వాక్యమును చదివినప్పుడు మనలో నీచ ప్రవర్తన రాదు.
ఎప్పుడైతే వాక్యము చదవమో మనం మార్గము తప్పిపోతాం. కీర్తనలు 12వ అధ్యాయము 7వ వచనంలో నరులలో 8వ వచనం, నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టుడు గర్విష్ఠుడై నలుదిక్కుల తిరుగులాడతాడు. ఏ ప్రవర్తన? నీచ ప్రవర్తన. మనము నీచ ప్రవర్తనలోనికి పోకుండా ఉండాలంటే వాక్యము ద్వారా మన నడవడికను సరి చేసుకోవాలి. ఎవరు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. జాగ్రత్తగా వారి మార్గాన్ని సరి చూసుకోరు. కొంతమంది ప్రశంసలకి పొంగిపోతూ ఉంటారు. అందుకే యోబు అంటాడు, ముఖస్తుతి నా చేత కాదు. 31వ అధ్యాయం, యోబు 31వ అధ్యాయము 21, 22 వచనాలు. యోబు 32వ అధ్యాయము 21, 22. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. నేను ఎవరి ఎడల కూడా పక్షపాతి అంటే ఒకరికి వెళ్ళే ఉండడం, ఒకరికే చెప్పడం. యోబు అంటున్నాడు, నేను ఎవరికి పక్షపాతిగా ఉండను, నేను ఎవరికి కూడా ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నా చేత కాదు. ఏ స్తుతి? ముఖస్తుతి అంటే పొగడడం. పేతురు ప్రసంగించినప్పుడు ముఖస్తుతి ఉందా, గద్దించినాడా? హృదయం ఏమైంది? అక్కడ ఉన్న వారి హృదయాలు ఏమైనాయి? నొచ్చుకున్నాయి. నొచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏమైనారు? 3000 మంది మారు మనసు పొంది సంఘముగా ఏర్పడి క్రొత్త జన్మ పొందినారు. అందుకే ముఖస్తుతి నా చేత కాదు, అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయను. భక్తులు భయపడుతూ చెప్తున్నారు, కానీ ఈనాటి భక్తులు ఎక్కువ ముఖస్తుతి చేస్తుంటారు. ముఖస్తుతి ద్వారానే బతికిపోతున్నారు. బాగా పొగుడుతున్నారు అన్నమాట. విశ్వాసులను బాగా పొగడడం ఎక్కువ. వాళ్ళు ఎక్కడైనా ఏమన్నారు? సేవకులు గద్దించారు. కానీ ఇక్కడ ఏమంటారు? ముఖస్తుతి నా చేత కాదు. ఒకవేళ నేను ముఖస్తుతి చేస్తే నన్ను సృష్టించిన వాడు నన్ను శీఘ్రముగా, తొందరగా నన్ను ఆయన నిర్మూలము చేస్తాడు. ఒకరిని నిర్మూలము చేయాలంటే ఎవరు? మనుషులు ఏమి కూడా చేయలేరు, మనుషులతో ఏం కాదు. కానీ దేవుడు నిర్మూలన చేస్తే మన అడ్రస్ గల్లంతైతుంది. దేవుడు నిర్మూలన చేస్తాడంట. ఎవరు చేస్తాడంటాడు ఆయన? నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేస్తాడు. ముఖస్తుతి చేయట నా చేత కాదు అంటాడు. 78వ కీర్తన 36, 37. 78వ కీర్తన 36, 37 వచనాలు. అయినను వారి హృదయము నా ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటలతో వారు ఆయన ఎడల ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన ఎదుట బొంకిరి. అంటే నిజంగా వారు దేవునికి లోబడలేదు. ఏం చేస్తున్నారంట? బొంకడము అంటే ఒప్పుకోవడం లేదు, పాపాలు ఒప్పుకోవడం లేదు, వారి ప్రవర్తనను ఒప్పుకోవడం లేదు. దేవుని ఎదుట వారు ఏం చేస్తున్నారంట? తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. బొంకడం అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, లేదంటే అది ఒప్పుకోకపోవడం. అది దేవునికి ఇష్టం కాదు. దేవుని యొక్క బోధలో, దేవుని యొక్క సహవాసంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే తను తాను పరీక్ష చేసుకోవాలి. ప్రతి క్రైస్తవునికి
విశ్వాసికి పడిపోకుండా ఉండాల్సిన 4లో మొదటి చూద్దాం ఇప్పుడు. బోధ, అపోస్తులుల బోధ. ఆ బోధ ఎట్లుండాలా? ఈనాడు మీరు బోధలు చూస్తే రకరకాలుగా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది ఆ బోధలకు ఆకర్షణ అయిపోతున్నారు. ఒక ఆయమ నిన్న నేను యూట్యూబ్ లో చూసిన, ఒక ఆయమ దైవ సేవకురాలంట. ఆమె ఏమని ప్రార్థన చేసిందంట, దేవుని, దేవా నా కూతురికి ఒక మంచి భర్త రావాలా, మంచి భర్త వచ్చేటట్టుగా నీవు సహాయం చేయి ప్రభు అంటే మంచి భర్తని దేవుడు పాస్టర్ని ఇచ్చినాడంట. హల్లెలూయా. నాకు ఎవరు ఇచ్చినారు? పాస్టర్ ఇచ్చినాడు నా బిడ్డకి భర్తగా అని చెప్తుంది. అది మంచిదే. తర్వాత ఏమడిగిందంట, ఆ బిడ్డకి పెళ్లి చేసేటప్పుడు ఏమి ఇవ్వాలా? మంచి చెడ్డలు ఏమని ఇవ్వాలి కదా, కట్న కానుకలు ఇవ్వాలి కదా. మళ్ళీ అడిగిందంట దేవుని, ప్రభా నా బిడ్డకి భర్తను చేసుకోవడానికి నా అల్లుని యొక్క ఇంటోళ్ళు 1 తులం గొలుసు కావాలా ప్రభు అని అడిగిందంట. ఎంత? తులం గొలుసు కావాలా ప్రభు అని అడిగితే ఆమె అనిందంట వాళ్ళ ఇంటోళ్ళతో, తులం గొలుసు ఏం అవసరమో పరలోకం ముందు ఉన్నటువంటి అంత బంగారం వల్ల యేసయ్యదే. అందుకే యేసయ్య నాకు పరలోకంలో ఉండే బంగారు అవసరం లేదు, నీ పరలోకంలో ఉండే బంగారులో 1 తులం గొలుసు పడునుగాక అని ప్రార్థన చేసిందంట. ఆ గొలుసు కూడా యాడా? పటాన్ చెరువులో పడునుగాక అని ప్రార్థన చేస్తే ఆమె ప్రార్థన చేసి పోతారు కదా, ఆమె కళ్ళ ముందర పరలోకంలో ఉండే పరలోక ఆ బంగారు నుండి కరెక్ట్ ఎంత పడిందంట విజయ్? తులం బంగారు కళ్ళ ముందర పడిందంట. ఎంత గొప్పది కదా. ఇట్లాంటి బోధలు బోధిస్తున్నాడు. మీరు యూట్యూబ్ లో చూడండి, మీకు లింక్ పెడతా. అదే ఆమె ఏం చెప్తుందంటే, ఇంకొక ప్రసంగం, కరోనా సమయంలో ఎవరి దగ్గర డబ్బులు లేవు, సరిగ్గా తినడానికి తిండి లేదని. ఆమె అకౌంట్ లో చూస్తే 175 రూపాయలు మాత్రమే ఉన్నాయంట. ఎంత? ప్రభువా నా అకౌంట్ లో 175 రూపాయలు ఉండేవి, నువ్వు ఏం చేస్తావు ఏమో, నా అకౌంట్ నింపబడును గాక అన్న కల్లా 2 లక్షలు టబామని అకౌంట్ లో పడిపోయినాయంట. మనకేమో అమ్మ ఓడులు పడతలేవు, గవర్నమెంట్ వేసేటివి అసలు పడతలేవు. కానీ ఆమె ప్రార్థన చేస్తే అకౌంట్ ఎంతతో నిండిపోయింది? 2 లక్షలతో అకౌంట్ నింపబడును గాక అని పాస్బుక్ మీద ప్రార్థన చేసారు కదా. అకౌంట్లు ఎంతమంది? మీరు కూడా మీ అకౌంట్ పుస్తకాలు ఉంటే ఇవన్నీ ప్రార్థన చేస్తారు. ఇలాంటి బోధలు ఈ ప్రపంచంలో ఎన్నో బయలుదేరినాయి. ఆశ్చర్యమవుతుంది ఇట్లాంటి బోధకురాలు వస్తున్నారు. అసలు సంఘములో స్త్రీ ఎట్లుండాలా? మౌనంగా ఉన్నట్టే ప్రసంగాలు చేస్తున్నారు. అవి కూడా అరకొర ప్రసంగాలు, ఇష్టం వచ్చినవి. ఆడవాళ్ళకి అవి ఇష్టం వస్తే అవి. మగోళ్ళు కూడా చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఎంటుకలు వచ్చునుగాక, ఈ ప్రార్థన చేస్తే ఆయనకే పన్నెండు ఎత్తుంటది. కానీ ఈయన ప్రార్థన చేస్తే ఏం రావాలా? ఎంటుకలు. కనీసం ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి కదా. దగ్గుమందు అమ్ముతా అని దగ్గుకుంటే ఎవడన్నా అమ్మినాడు అనుకో, కొనుక్కుంటారా మీరు? దగ్గుమందు అమ్ముతాడు దగ్గుమందు అమ్ముతా, నా దగ్గుమందు కొన్నోనికి తగ్గే రాదు అని దగ్గుకుంటా అమ్ముతే ఎవరైనా కొంటారా విజయ్? ఏమంటారు? ఎవరైనా వానికే అతనంగా దగ్గుతున్నాడు, ఆ మందు తాగితే నాకేమవుతుందని భయమైంది. దేవుడు ఏమంటాడంటే, మీరు ఏమి వినుచున్నారో ఎట్లుండాలంట? జాగ్రత్తగా ఆలోచించండి. అపోస్తులుల బోధ చాలా కఠినమైనది. పేతురు ప్రసంగించినప్పుడు హృదయములో ఏమైంది? నొచ్చుకొనింది. ఇట్లాంటి తిక్క ప్రసంగాలు ఉండవు. ఆ బోధ క్రీస్తు సంఘంలో గట్టి బోధ బోధించబడుతుంది. అపోస్తుల బోధ యందును ఎక్కడ? ఏ బోధ? అపోస్తులుల బోధ. ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన బోధ కాదు, ఏది నోటుకొస్తే అది చెప్పేది కాదు. ఇప్పుడు కదా అకౌంట్లో 2 లక్షలు పడునుగాక, పటాంచెరులో 1 తులం బంగారు పడునుగాక అంటే పరలోకంలో ఉండే పరలోక ధనములో నుండి కరెక్ట్ ఆమె అడిగినంత 1 తులం గొలుసు పడిందంట. మళ్ళా అది ఉత్త బంగారు కాదు, బంగారు గొలుసు రెడీ పడింది కింద.
ఘోరమైనటువంటి ప్రసంగాలు ఈ సమాజంలో బోధించబడుతున్నాయి. అందుకే అపోస్తుల బోధ యందు ఎట్లుండాలా? ఎడతెగక ఉండాలా. అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు కొందరు, చూడండి ఏమంటున్నారు ఇక్కడ, కొందరు మా యొద్ద నుండి బయలుదేరి మా యొద్ద నుండి పోయినారు. అపోస్తుల బోధ నుండి తొలగిపోయి వారి బోధ చేత మిమ్మల్ని ఏం చేస్తున్నారు? కలవరము పరుస్తున్నారు. ఎవరి బోధ? అపోస్తుల బోధ కాదు ఇది. ఏ బోధ? వాళ్ళ బోధ, సొంత బోధ, వాళ్ళకి ఇష్టమైన బోధ. వాళ్ళు ఏం బోధించాలనుకుంటున్నారో ఆ బోధ మాత్రమే. వారు మా యొద్ద నుండి తొలగిపోయి, మాయా షార్ట్ పెట్టుకుంటాం, వారు మా యొద్ద నుండి పక్కకి వెళ్ళిపోయినారు. ఏ బోధ నుండి? అపోస్తుల బోధ నుండి తొలగిపోయి ఇంకా ఏ బోధ వదిలిపెట్టినారు? బాగా జాగ్రత్త వినాలి. ఏ బోధ వదిలిపెట్టినారు? అపోస్తుల బోధ వదిలిపెట్టి మా యొద్ద నుండి తొలగిపోయి తమ బోధ చేత మిమ్మల్ని ఏం చేస్తున్నారు? కలవరపరచు బోధ. ఏ బోధ ఇది? కలవరపరిచే బోధ. ఇప్పుడు మీరు కూడా అనుకుంటారు, ఇంకా పరలోకం నుండి 2 తులాలు బంగారు మా ఇంట్లో పడును గాక అని ప్రార్థన చేసి చేసి పడకుంటే దేవుడు ఎంత న్యాయస్తుడు అని దేవుడి మీదనే నింద. ఈ బోధలు కలవరపరిచి బోధ వలన వారు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను కలవరపరిచే బోధ, చెడిపే బోధ. మనసులు నొచ్చుకునే బోధ కాదు ఇది, చెడిపే బోధ. పేతురు ప్రసంగించినప్పుడు వాళ్ళు చెడిపోయినారా? మారు మనసు పొందినారా? చెడులో నుంచి మంచిలోకి వచ్చినారు, లోకములో నుండి జీవములోనికి వచ్చినారు. అటువంటి బోధ అపోస్తుల బోధ. కానీ ఈనాటి బోధలు చెడిపే బోధ, కలవరపరిచే బోధ. ఈనాటి బోధలు ఎట్లుంటాయంటే అల్లరితో కూడిన ఆటపాటల బోధ. చాలా భయంకరమైనటువంటి ఆరాధనలు జరుగుతున్నాయి. జాగ్రత్త. అంతా ఒకటే అంటే మోసపోతాం. అపోస్తుల బోధలో ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. అయ్యా సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు ఎట్లా వ్యతిరేకముగా, బోధకు వ్యతిరేకముగా ఎవరైనా బోధిస్తే వాడు పరలోకము నుండి దిగి వచ్చిన దూత అయినను ఏమైతానంట? శాపగ్రస్తుడగునుగాక. మేము బోధించే బోధ కాక వేరేది ఎవరైనా తీసుకొని వస్తే అట్టి వాడు పరలోకము నుండి దిగి వచ్చిన దూత అయినను వాడు ఎవరైనా కూడా ఏమవుతాడు? శాపగ్రస్తుడు. వాళ్ళు అనుకుంటారు మేము శాపగ్రస్తులము, తర్వాత ముందు ఇక్కడ ధనవంతులు కావాలా. ధనవంతులు కావాలంటే మాటలు చెప్పాలా. ఆ మాటలు నొచ్చుకునే మాటలు చెప్తే దేవుని దగ్గరికి రామనం. ఏ మాటలు చెప్పాలా? ముఖ స్తుతి చేయాలా. బా విజయ్ బ్రదర్, నువ్వు చాలా మంచివాడివి, దేవుడు నిన్ను దీవించును గాక అంటే చందబడుతుంది బాగా. అట్లాంటి బోధలు అన్నమాట. విజయ్, ప్రార్థనకి రాకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు, ప్రార్థనకి రాకపోతే మనం అట్లనే ఉంటే దేవుని రాజ్యంలో చేరము అంటే అది నొప్పి చేస్తుంది. నొప్పి చేసే మాట జీవానికి తీసుకుపోతుంది. మెప్పించేది, పొగిడే మాట ఎక్కడ తీసుకుపోతుంది? నరకానికి తీసుకుపోతుంది. బోధించేవాడు వినేవాడు ఇద్దరు ఎడబడతారు, అగ్నిగుండంలో పడతారు. ఇక్కడ సంతోషకరమైన బోధ, నిన్ను ఎంజాయ్మెంట్ చేసే బోధ బోధించవచ్చు, కానీ ఆ బోధలన్నీ బోధించేవాడు వినేవాడు ఇద్దరు పోయి నరకంలో పడిపోతాడు. అందుకే సహోదరులారా,
మీరు విన్న మాటలకు ఎట్లా వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలగజేయి వారిని ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండు. మిమ్మల్ని ఏం చేస్తున్నా? నేను ఈ లోకంలో అనేకమైన బోధలు ఉన్నాయి నా సహోదరుడా, నా సహోదరి. అటువంటి వాటికి పోకుండా నీవు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు. ఏది మంచి బోధ, ఏది రక్షణ బోధ, ఏది పరలోకానికి తీసుకొని పోయే బోధ అని దాన్ని నువ్వు కనిపెట్టి ఉండు. అన్ని బోధలు ఒకటే కాదు. సువార్తలు రకరకాలు ఉన్నాయి, బోధించే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. కానీ అవన్నీ నిన్ను రక్షణ మార్గంలోనికి, పరలోక రాజ్యంలోనికి నిన్ను చేర్చవు. అందుకే అపోస్తుల బోధలో మనం ఉండాలి. కీర్తనలు 78వ అధ్యాయము 36, 37. తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయము 3వ వచనం. మేము మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు. యా కథలు? కల్పనా కథలు. కల్పనా కథలు అంటే కల్పించే కథలు. కల్పనా కథలను, మితములేని వంశావళులను, వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని అస్సలు లెక్క చేయదు. ఇది వార్నింగ్. ఆజ్ఞాపించుటకు మిమ్మల్ని ఎఫెసులో నిలిచి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు ఏం చేస్తున్నాము? హెచ్చరిక అంటే ఏమి? హెచ్చరిక అంటే అలర్ట్ కావాలా, మొబ్బు కావాలా? కరెంటు స్తంభాలకు పెట్టింటారు హెచ్చరిక అని. సిగరెట్ ప్యాక్ల మీద పెట్టింటారు సిగరెట్ తాగొద్దు, సిగరెట్ తాగితే నీ మూతి మొఖం ఇట్టు అవుతుంది అని సిగరెట్ ప్యాక్ మీద పిక్చర్ వేసి పెట్టింటారు, బొమ్మేసి మరి. కానీ తాగతోడు అవన్నీ లెక్క చేయడు. ఏం చేస్తాడు? ముందు తాగాలంతే. చూసినారా మీరు ఎప్పుడైనా సిగరెట్ ప్యాకెట్? ఎప్పుడు చూసినామబ్బా అనుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తుంటాయి కదా. సిగరెట్ ప్యాక్ మీరు చాలా మంది చూస్తే టీవీలో చూపిస్తుంటారు. మీరు సిగరెట్ పొగాకు తిని తిని వీళ్ళు మూతి ఏమైంది? చర్మము బొర్రపడింది అని చెప్తుంటారు. ఆ సిగరెట్ ప్యాక్ తయారు చేసేవాడే కంపెనీలోనే రాసింటాడు సిగరెట్ తాగడము హానికరము అని. అయినా తాగుతాడు. వాడు ఏం చేస్తాడు? నేను తాగొద్దని చెప్తున్నా, తాగమని చెప్పినానా? తాగొద్దని చెప్తున్నా కానీ అమ్ముతున్నా. తీసుకొని పోయి తాగుతానికి మనం ఏం చేస్తాము? ఈ దొంగ బోధకులు కూడా అట్లే అనమాట. వారిని హెచ్చరించు. ఏం చేయమంటాడు? హెచ్చరిక. మనకు కూడా హెచ్చరిక. అపోస్తుల బోధ యందు ఉండాలి. ఏ బోధ అంటే ఆ బోధలో ఉండకూడదు. నోవాహు ఓడలో ఉన్న వానికి ఏం కలిగింది? రక్షణ. క్రీస్తు సంఘములో ఉంటేనే రక్షణ. క్రీస్తు సంఘము కాక వేరే బోధలేకి, వేరే ఓడలేకి, వేరే సంఘములోనికి మనం పోతే మనకు మనమే నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకే వారిని హెచ్చరిక చేయము. 4వ అధ్యాయం తిమోతిలోని 2వ వచనం. వేషధారణ వలన కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును. ఏ బోధ? దెయ్యాల బోధ. దెయ్యాల బోధ చూసినారా మీరు? రబా శబ మబ అంటుంటారు అంతే. రబా శబ శబ రబ 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 రబ. ముందే ట్రైనింగ్ ఇస్తారు పాస్టర్ వాళ్ళు, ఎట్లా ఎగరాల సభలా అని. టచ్ అంటే అయిపోయా, గాలి ఊదితే అయిపోయా. గాలికి మంచి కొట్టుకుపోతానంటే ఇంత బలం ఉండాలి. మీరు ఊదండి, నీ పక్కలేమని లేచిపోతుందేమో కనీసం. పల్టీలు పల్టీలు కొడుతుంటారు, ఎగిరి ఎగిరి పడుతుంటారు అనమాట.
ఏ బోధ ఇది? మీకు దయ్యం పట్టిందా? శుక్రవారం రండి, అమాస పున్నమి అని చెప్తున్నారు. అమాస నాడు దెయ్యాలని పిలుస్తాను ఒక ఆయన అంటాడు. ఇవన్నీ ఏ బోధలు? మోసపరిచే బోధ, దెయ్యముల బోధ, అబద్ధ బోధ. ఇది అపోస్తులుల బోధ కాదు. అపోస్తులుల బోధ ఎట్లుంటది? హృదయము నొచ్చుకునే బోధ. అపోస్తుల బోధ మారు మనసు కలిగే బోధ. అపోస్తుల బోధ పశ్చాత్తాపముతో కూడిన, నిన్ను పశ్చాత్తాపంగా మార్చే బోధ. నీవు రక్షించబడుటకు నిన్ను నడిపించే బోధ. ఏ బోధ? అపోస్తుల బోధ. ఇక్కడ ఏ బోధ అంటే దెయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి ఏమైతారంట వాళ్ళు? విశ్వాస భ్రష్టులు. మన వాళ్ళు ఇంత పనికి మళ్ళా పనిచేస్తున్నందుకే హైందవులు మనల్ని విమర్శిస్తున్నారు. ఒరే ఆయన తులం బంగారు పడిందంట, పడిపోయారా మీ శాత అయితే అంటున్నారు. మన క్రైస్తవులే, మన బోధకులే సరిగా లేనందుకు అవతల వాళ్ళతో మనం అనిపించుకుంటున్నాం. యేసుప్రభు ఏం చెప్పినాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి స్వార్థ ప్రకటించండి రా అంటే లేని వార్త చెప్తారు వాళ్ళు. బంగారం పడా, అల్లుడు మంచోడు వచ్చా, అకౌంట్ పుస్తకం మీద డబ్బులు వేస్తే 2 లక్షలు పడా. అంతగానైతే ఆయన దగ్గరికి పోతారు అందరు. గవర్నమెంట్ కూడా అంతా తీసుకుపోయి చంద్రబాబు అందరు పోయి ఏమంటారు, మా స్టేట్ కి కొన్ని కోట్లు ఇంకా మోదీ రావాల్సిన అవసరం లే. ఇవన్నీ ఏ బోధ? కలవరపరిచే బోధ, దొంగ బోధలు. ఈ బోధ ఎందు లక్ష్యం ఉంచొద్దని ఉంచి ఏమన్నారంటే వారు విశ్వాసములో ఏమైనారు? భ్రష్టులు. భ్రష్టులు అంటే పనికిరాని వాళ్ళు అయిపోయినారు. మనం కూడా విశ్వాస భ్రష్టులుగా అయిపోతాం. విశ్వాస భ్రష్టులుగా కాకుండా ఉండాలంటే, విశ్వాసంలో బలపడాలంటే ఏ బోధలో ఉండాలా? అపోస్తుల బోధ. రెండవది సహవాసం. ఏ సహవాసం? అపోస్తుల సహవాసం, క్రీస్తు సహవాసంలో ఉండాలా. కీర్తనలు. దానికి ముందుగా దేవునితో సహవాసం. యోబు గ్రంథం 22:21. మీరు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు ఏం కలుగుతుంది? సమాధానం. దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. నువ్వు వేరే వాళ్ళతో సహవాసం చేస్తే, వేరే బోధతో సహవాసం చేస్తే, వేరే సంఘముతో సహవాసం చేస్తే మనం ఏమైతాం? విశ్వాస భ్రష్టులుగా అవుతాం. క్రీస్తుతో సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో. ఎవరి మాటలు? దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకో. దేవునితో సహవాసం చేయి. 106వ కీర్తన 35వ వచనం. అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని. ఎవరితో? అన్యులతో. ఎవరితో కలిసి తిరుగుతామో వాళ్ళ అలవాట్లు వస్తాయి మనకి. అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఏమైంది? ఉరి. నాకంతా ఉరి లెక్క అయిందబ్బా అంటాం. అంటే ఇంకా ఊపిరి ఆడనటువంటి పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి. ఎవరి వల్ల వస్తుంది? నీకు నీవే తెచ్చుకుంటున్నావు. నువ్వు నిజంగా దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానము, నీకు మేలు. విగ్రహారాధకులతో సహవాసం చేస్తే, లోకముతో సహవాసం చేస్తే, తప్పుడు బోధకులతో, తప్పుడు సంఘములతో సహవాసం చేస్తే అది నీకేమైతుంది? ఉరికొయ్యే ఎక్కాల్సి వస్తుంది నువ్వు. కాబట్టి మనం రక్షించబడాలంటే, దేవుని రాజ్యములో ఉండాలంటే అపోస్తుల బోధ యందు ఉండాలా, క్రీస్తు సహవాసములో ఉండాలా, క్రీస్తు సంఘముతో సహవాసము కలిగి ఉండాలా. 106వ కీర్తనలోనే 35, 36 వచనాలు చదువుకున్నాం కదా. 1 యోహాను 1:6. 1 యోహాను రాసిన పత్రిక. చాలా మంది ఏం చెప్పుకుంటున్నారు? మేము కూడా దేవునితోనే సహవాసం.
ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును గ్రహింపకుందము. ఏమాడుతున్నాం మనం? అబద్ధం. మేము కూడా క్రీస్తు సహవాసంలోనే ఉన్నాం, మేము కూడా దేవుని పిల్లలమే అని చెప్పుకుంటున్నాము. కానీ దేంట్లో ఉన్నాం? మనం అబద్ధములో ఉన్నాం. సత్యమును జరిపింపకుందము. మరి ఏం జరిగిస్తున్నాం? సత్యము జరగడం లేదంటే ఏం జరుగుతుంది? అసత్యం. అబద్ధమునకు జనకుడు ఎవరు? సైతాను గారు. వాడు అబద్ధమునకు జనకుడును. వాడు అబద్ధమాడినప్పుడు వాని యొక్క క్రియలను బట్టి, వాని మనస్తత్వమును బట్టే వాడు నడుచుకుంటాడంట. వానిలో సత్యమే లేదు. ఎవరిలో లేదు? అపవాదిలో, సైతానులో సత్యమే లేదు. మరి వానితో సహవాసం చేస్తే మనం ఏమైతే మనకు మనమే ఉరి తెచ్చుకుంటాం. కాబట్టి అపోస్తుల బోధ సహవాసములో, క్రీస్తు సహవాసములో, క్రీస్తు సంఘములో సహవాసం కలిగి ఉండాల. మూడవది ప్రభురాత్రి భోజనం, రొట్టె విరుచుట. ఏమి? రొట్టె విరుచుట. 1 కొరింథీ 10:16. 1 కొరింథీ 10:16. మనము ఆశీర్వాద పాత్రలోనిది తాగుట క్రీస్తు రక్తములో మనం ఏం పొందుతున్నాము? పాలు పంచుకొనుటయే కదా. నువ్వు క్రీస్తు రక్తములో పాలు పంచుకోవాలి. రొట్టె విరుచుట యందు నువ్వు ఉండాలా. ఆదివారం రోజు ఎక్కడ ఉండాలా? రొట్టె విరుచుటలో, ఆరాధనలో ఉండాలా. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందు ఉండాలా. ఆ రొట్టె దేనికి సాదృశ్యము? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరమునకు గుర్తు. తెలిసిన వాళ్ళు చెప్పొద్దండి, మిగతా వాళ్ళు చెప్పండి. ద్రాక్షారసము దేనికి గుర్తు? ద్రాక్ష పండ్లకి గుర్తు. దేనికి గుర్తు? యేసు ప్రభు యొక్క రక్తమునకు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. రొట్టెనేమో ఆయన శరీరమునకు గుర్తుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు రొట్టె అని చెప్పినాడంటే, ఆ రొట్టె బాగా నలగగొట్టబడుతుంది, కాల్చబడుతుంది. రొట్టెని ఏం చేస్తారు? బాగా రుద్దుతారు కదా, కొడతారు, రుద్దుతారు, కాలుస్తారు. యేసు ప్రభు శరీరము కూడా అట్లా ముత్తబడి, కొట్టబడి, కాల్చబడి ఎండకు నలిగిపోయింది. కాబట్టి ఆ రొట్టెను ఆయన శరీరమునకు జ్ఞాపకంగా తీసుకుంటాం. ద్రాక్షారసము పిండబడుతుంది. అది ఎట్లుంటుంది? దాని రంగు ఎరుపుగా ఉంటుంది. కాబట్టి ఆ రక్తము, ద్రాక్షారసమును దేనికి గుర్తుగా తీసుకుంటామో? యేసు ప్రభు రక్తమునకు గుర్తుగా తీసుకుంటాం. ఇది మనం చేయాలా. ఎంతవరకు చేయాలా? మనం చనిపోయేంత వరకు తీసుకోవాలా. ప్రతి ఆదివారమున అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును మనకి బుక్కులు రావాలా. అరే ఈరోజు ఆదివారం ఎక్కడ ఉండాలా? ఆరాధనలో ఉండాలా. రొట్టె తీసుకోవాలా, నేను ద్రాక్షరసం తీసుకోవాలా. ఎందుకంటే నేను బాప్తిసం తీసుకున్నా. బాప్తిసం తీసుకొని ఇంకా రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే నువ్వు ఎట్లున్నావా? చల్లగానైనా లేవు, వెచ్చగా లేవు. ఎట్లున్నావు? నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకుంటాడంటే నువ్వు కాదంటారు మీరు. రొట్టె ద్రాక్షారసం మనం తీసుకోలే, అపోస్తుల బోధలో లేము, సహవాసంలో లేము, రొట్టె విరుచుట యందు కూడా లేము. అటు వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోట నుండి దేవుడు ఉమ్మేస్తాడు. ఇంకా ఎక్కడ పోతామో మనం. కాబట్టి రొట్టె విరుచుట యందు కూడా మనము ఎడతెగక ఉండాలి. 4వది చివరిగా ప్రార్థన చేయుట. ఏం చేయాలా? ప్రార్థన. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 15వ వచనం.
ఎవడును కీడునకు ప్రతి కీడు చేయక, ఎవరికి కూడా చేయక, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ఏం చేయాలా? ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే ఖచ్చితంగా తప్పిపోకుండా ప్రతిరోజు, ప్రతిదినము, ప్రతి గంట ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇవి ఇంపార్టెంట్. అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. ఇర్మియా 31వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఎక్కడికి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అందరూ సంతోషంగానే వస్తారా? ఈరోజు ఎవరికి బాధ లేదా? పోయిన వారమంతా బాధలు లేవా? బాధలు, కష్టాలు, సమస్యలు, సంతోషము ఎవరితో పంచుకుంటారు? తల్లిదండ్రులతో, దేవునితో. వారు ఏడ్చుచూ వచ్చేదారు. చూడండి, వారు ఏడ్చుచూ నా దగ్గరకు వస్తారు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తా. ఏడుస్తున్న వారిని నేను నడిపిస్తా. ఆయన ఏం చెప్తున్నా అంటే, భయపడద్దు, దిగులు పడద్దు, జడియకుము, నేనే నిన్ను ఓదార్చువాడను, నేనే నిన్ను నడిపించువాడను. ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లుగా నేను నిన్ను నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ కన్నీటిలో నువ్వు ఏడుస్తూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను నడిపించే దేవుడు ఆయన. అందుకే నువ్వు ఏడ్చుచూ వచ్చినప్పుడు ఆయన నిన్ను నడిపించును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీటి కాలువ యొద్ద వారిని నడిపిస్తా. ఎక్కడ? ఏడ్చుచూ వచ్చిన వాళ్ళని నీటి కాలువ ఊరన వారిని నడిపిస్తా. చివరిగా 32వ కీర్తన 6వ వచనం చదువుకొని ముగించుకుందాం. 32వ కీర్తన 6వ వచనం. కావున ఏమా? కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ, ఎవరు? భక్తి ఉన్నోడా, భక్తి లేనోడా ప్రార్థన చేసేది? భక్తి లేనోడు ఇంకా ఎట్టుంటాడో. కనీసం భయం ఉంటే ఆడుకుంటాం. ఒక మోటు సామెత మీకు తెలుసా? భయము లేని బాతు గుడ్డు పెట్టిందంట. పెట్టింది? బజార్లో పెట్టిందంట. భయం ఉండే బాతు పెడుతుంది. గింజలేమో ఇంట్లోనే వేస్తున్నాడు. ఈ తిని 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 గుడ్డు పెట్టకుండా పెడతాడంట, బజార్లో పెడతాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు కూడా దేవునికి, సంఘానికి విధేయుడిగా ఉంటాడు. ఆ భయం లేని బాతు బజార్లో గుడ్డు పెడితే ఎన్ని రోజులు ఊరుకుంటాడు ఆయన యజమాని? ఏం చేస్తాడు? బాతుని కోసేయాల్సిందేగా, డిన్నర్. నీవు నేను కూడా దేవుని కోసం పని చేయకపోతే, దేవుని కోసం పనికి రాకపోతే దేవుడు మనల్ని కూడా తీసేస్తాడు లెక్కలో నుంచి. కాబట్టి మనము భయము కలిగి ఉండాలి. మరొకసారి చదువుమా. కావున భక్తి గల వారందరూ నిన్ను, అది ఎవరు ప్రార్థన చేస్తారు? భక్తి గల వారు ప్రార్థన చేస్తారు. భక్తి లేనోడు ప్రార్థన చేయడం అన్ని తిరుగుతాడు. భక్తి లేనోడు ఇక్కడ ప్రార్థన, ఆడ ఇంకోటి అన్ని మళ్ళీ అన్ని ఒకటే అంటాడు అనమాట. బాప్తిసం తీసుకుని ఉంటాడు మళ్ళా మూర్ఖుడు. కానీ ఏం చెప్తాడు? అన్ని ఒకటే. తీసుకున్నప్పుడు ఎట్లుంటాడో తీసుకున్నాక కూడా అట్లనే ఉంటాడు. పాపం మారినాడేమోలే, బాప్తిసం తీసుకుంటా అంటాడు. ఇస్తామని ఇచ్చినామనుకో మళ్ళీ ఆడుంటాడు. మళ్ళీ ఎన్నికిపోతే ఎట్లా? మనము కడగబడిన
వాక్యంలో ఉంది అది. అది బురద లేకపోతుంట మళ్ళా ఏంది, కడగబడిన పంది అడిపోతుంది, మరలా బురద లేకపోతుంది. కక్కిన దానిని మరలా తిను. మీకు ఎంత బాగా తెలుసు వాక్యం. కక్కిన దాన్ని తినేది ఏది? కుక్క. కడగబడినది మరలా బురద లేకపోయేది పంది. మనం కూడా దేవుని నమ్ముకొని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మళ్ళా వెనక్కి జీవితమే పోయినామనుకో, ఈ రెండింటిని పోలి ఉంటాం. ఈ రెండింటిని కాకుండా క్రీస్తు పిల్లలైతే ఎవరిని పోలి నడుచుకుంటారు? క్రీస్తుని పోలి నడుచుకుంటారు. అదే భక్తి గల వారందరూ దీంతో ప్రార్థన చేయదు. ఎందుకు ప్రార్థన చేస్తారంటే వాళ్ళకి తెలుసు ఆయన ఎవరు. 65వ కీర్తన 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడా. ఎవరైనా ప్రార్థన వినే దేవుడు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. ఎందుకు వస్తున్నారు? ఆయన ప్రార్థన ఆలకించేవాడని. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవునికి నిరంతరం మనం ప్రార్థన చేస్తూ క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం పడిపోకుండా ఉండాలంటే ఈ 4 ప్రాముఖ్యమైనవి మనం పాటించాల. మొదటిది అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం. ఈ 4 విషయాల్లో ఎడతెగక ఉండి మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు జీవ కిరీటం ఇస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.